సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ అన్ని సర్వేలు ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశం ఉందని, అవి దక్షిణ భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది. అది కూడా చంద్రబాబు గారి వల్లే భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో సీట్లు పెరగబోతున్నాయి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు కూడా ఒక కారణం అని ప్రధాని మోదీ గారు భావించారని, అందుకే ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. దుర్గా గారు, ఈసారి ఎన్డీఏ కూటమి మళ్ళీ దేశంలో అధికారంలోకి రాబోతోంది అంటూ ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు గారి పాత్ర కూడా ఉందని ప్రధాని మోదీ గారు భావించారని, అందుకే ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి ఎటువంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈసారి ఎన్డీఏ కూటమి మనం తీసుకుని ముఖ్యంగా బీజేపీ ఫస్ట్ మాట్లాడుకుందామండి. బీజేపీ విషయంలో ఏం జరిగిందంటే, ఆశించిన స్థాయిలో అంటే ఉత్తర భారతదేశంలో ఎన్నికల సరళి లేదు, ఓటింగ్ సరళి తగ్గింది అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ప్రజల్లో మోదీ మీద విశ్వాసం తగ్గిందా, లేదు రాహుల్ గాంధీ మీద అభిమానం పెరిగిందా, లేదు కాంగ్రెస్ మీద అభిమానం పెరిగిందా, ఇండియా కూటమి అంటే ప్రజలు విశ్వాసం చూపించారా అంటే ఇవేమి కాదు. బీజేపీ మీద నమ్మకం ఉంది, మోదీ మీద అయితే వాళ్ళకేం వ్యతిరేకత అయితే లేదు, అలాగనే ఎక్కువ ఇష్టంగాను ఉన్నట్టుగా కనిపించట్లేదు. మరి వ్యతిరేకత లేకపోతే ఉత్తర భారతదేశంలో గతంతో పోలిస్తే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎందుకు తక్కువ స్థానాలు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఈసారి 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారండి. 400 సీట్లు అంటే ఒక ఉత్తర భారతదేశంలో అంటే ఎన్డీఏ కూటమితో కలిపి 400 స్థానాలు ఎక్స్పెక్ట్ చేశారు. 370 స్థానాలకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీకే వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు డంకా బజాయించారు. నేనదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా కనీసం 370 to 375 వస్తాయని అనుకున్నారు. తర్వాత కూటమితో చేరితే ఇంకా అది డబల్ అవుతుంది, అంటే ఇంకా పెరుగుతుంది దాని సంఖ్య అనుకున్నారు. అయితే ఇప్పుడు 300 సీట్లకైతే వాళ్ళకి తగ్గదని ఒక అంచనాలకు వచ్చారు, సర్వేలు వచ్చాయి. అయితే మిగతావి ఎట్లాగా, వీళ్ళు అనుకున్న 400 సీట్లు ఎలాగా? ఈసారి ఏంటంటే ఉత్తర భారతం కంటే కూడా బీజేపీ కొంచెం దక్షిణ భారతదేశంలో కూడా పుంజుకుంది. అంటే ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ ఉంది, ఉన్నప్పటికీ వాళ్ళు ఊహించిన స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరటం, జనసేన చేరటం, అదేవిధంగా మీకు తమిళనాడులో కూడా కొంచెం అంటే వాళ్ళకి కొద్దిగా పర్సంటేజ్ పెరిగే స్థాయి కనిపించటం, తర్వాత కొంచెం కేరళలో కూడా అంటే వాళ్ళు సీట్లు సంపాదిస్తారా లేదా కాదు, బీజేపీ వైపు ప్రజలు కొంత మొగ్గు చూపటం, ఇవన్నీ కూడా వాళ్ళకి శుభ సంకేతాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ చంద్రబాబుతో కూటమిలో చేరటం వల్ల బీజేపీ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అది వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జనసేన మొదటి నుంచి తెలుగుదేశంలో కూటమితోటి వచ్చి చేరింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం చేసిన తప్పిదో ఈసారి చేయదలుచుకోలే. 2014లో కలిసి ఎట్లా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారో 19లో అయితే ఫామ్ చేయలేకపోయారు. ఎందుకంటే విడివిడిగా పోటీ చేయటం వల్ల వాళ్ళకి ఓటింగ్ శాతం అనేది విడిపోయింది. అంటే ఎక్కడికక్కడ అంటే వీళ్ళకి సగం వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అవి రెండు కలిపి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి తప్పిదం చేయకుండా ఎస్పెషల్లీ వాళ్ళు ఇతనెవరు జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం ఈసారి ఒకటిగా చేరారు. అయితే బీజేపీ చాలా ఆలోచించింది వీళ్ళతో చేరటానికి. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ప్లస్ నార్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఆలస్యంగా వాళ్ళు దక్షిణ భారతం మీద దృష్టి పెట్టి తెలుగుదేశం కూటమితోటి వాళ్ళు చేరటానికి లాస్ట్ మినిట్లో చేరారు. కాబట్టి చేరటం వాళ్ళకి మంచిదైంది. ఇప్పుడు మోదీకి చాము ఉందా లేదా పక్కన పెడితే బీజేపీ మీద విశ్వాసం అయితే ఉంది, కానీ మోదీ మీద గతంలో ఉన్నంత ఆ మోదీ ఆకర్షణ అనేది ప్రజల్లో ఉందా లేదా అనే దానికి మన దగ్గర సరైన సమాధానం లేదు. ఎట్ ది సేమ్ టైం దక్షిణ భారతదేశంలో మోదీ మీద అయితే కొంచెం ఆకర్షణ పెరిగింది. సో ఇవన్నీ చేరి డెఫినెట్గా రేపొద్దున ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే
చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ ఏంటి, దీనికి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇండియా టుడే కాన్క్లేవ్ జరిగిందండి. అందులో రాజకీయ విశ్లేషకులు ఇన్వెస్టర్ అయిన రుధిర్ శర్మ ఏమన్నారంటే ఈసారి ఎన్డీఏ కూటమి దక్షిణ భారతదేశంలో అంటే కొంచెం ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఉత్తర భారతదేశంతో కంపేర్ చేస్తే దక్షిణ భారతదేశంలో కూటమితో పొత్తు పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఎక్కువ స్థానాలు సంపాదించే అవకాశం ఉంది. అంటే అసలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మిత్రపక్ష నాయకుల్లో బలమైన నాయకులుగా ఈసారి చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారి వల్లే ఎన్డీఏ కూటమికి కొన్ని స్థానాలు కలిసి రాబోతున్నాయంటూ కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలను మనం చూడొచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడుకు ఉండే సమర్థత, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకత ఎన్డీఏ కూటమికి ఈసారి ప్లస్గా మారుతున్నాయి. ఇప్పుడు ఎలాగ ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలు సంపాదిస్తుంది, లోక్సభ స్థానాలు కూడా 22 నుంచి 23 అనుకున్నాం కాబట్టి వాళ్ళకి దేశంలో వాళ్ళు రేపొద్దున ఫామ్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వం, వాళ్ళకి డెఫినెట్గా ఎన్డీఏ సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళ సపోర్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమైందంటే రాహుల్ గాంధీకి ఉండే అంటే చామ్ లేకపోవడం, తర్వాత ఇండియా కూటమిలో ఉండే లుకలుకలు, అలాగని వాళ్ళేం బీజేపీ మీద ఎక్కువ ప్రేమతో ఈసారి లేరు చెప్పాలంటే ప్రజలు. అతని చామ్ కూడా తగ్గింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు భారతదేశ ప్రజలకు వేరే ఒక ఆప్షన్ లేదు. వాళ్ళు వెళ్తే బీజేపీతోటే వెళ్ళాలి కాబట్టి ఈసారి వాళ్ళకి సంఖ్య వస్తుంది కానీ ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. అలాంటప్పుడు ఇట్లాంటి కూటమిలతో చేరటం వల్ల బీజేపీకి ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశం వల్ల ఒక ప్లస్ పాయింటే అన్నది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇంతకీ ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి ఎటువంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు మనకి నిధులు చాలా కావాల్సి ఉంటాయండి, తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి రాష్ట్రంలో, ప్లస్ మనకు ముఖ్యంగా హోదా ఒకటి ఉంది, ప్లస్ మనకు ఒక రాజధాని లేదు. ఈ అంశాలన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారి దృష్టి కేంద్రీకరించి ఇవన్నీ కూడా రాబట్టుకోవాలి కేంద్రం నుంచి. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 10 ఏళ్ళు అయిపోతుంది మనకి హైదరాబాద్లో విడిపోయి మనం ఈ జూన్ 2కి. సో ఇక్కడ ఈ విధి విధానాలు ఏవి ఖరారు కాలేదు, మనకి రావాల్సిన ఆస్తులు రాలేదు, మనకి రావాల్సిన డబ్బు కూడా రాలేదు. సో వాటిని కూడా ఆయన తెచ్చుకోవాలి, సాధించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో రేపొద్దున్న మోదీ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ మంత్రి పదవులు తెలుగుదేశం ఆశించవచ్చు. తెలుగుదేశం కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, ముఖ్యంగా బీజేపీ వాళ్ళైనా ఎక్కువ స్థానాలు అంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించే అవకాశం కూడా ఉంది. మోదీ గారు ముఖ్యంగా ఇవ్వగలిగేది ఇచ్చేది కూడా పురంధేశ్వరి గారికి ఒక మంత్రి పదవి రావచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు యువ నాయకుడు, అతను శ్రీకాకుళం నుంచి మంచి వాయిస్ వినిపిస్తున్నారు ఆయన. సో తప్పకుండా వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ క్యాబినెట్లో స్థానం కల్పించే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.